మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, అలానే రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఆదాయము వ్యయం చూసుకుంటే 11 ఆదాయము, వ్యయం 5 అండి. సో ఇది బ్యాలెన్స్డ్గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉండడం కాలం వరకైనా ఖర్చు తక్కువ ఉంటే సేవింగ్స్ మిగులుతాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి రాజ్యపూజ్యం, అవమానం అంతా రెండుగా ఉంది. అంటే రెండు తక్కువగానే ఉంది, కానీ రాజ్యపూజ్యం పెరగాలి కదా. ఎవరికైనా గ్రోత్ పెరగాలంటే వాళ్ళ కెరియర్ గ్రోత్ పెరుగుతూనే మంచిది. కాబట్టి ఈ తులా రాశి లేదా లగ్నం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే విశ్వవసు నామ సంవత్సరం స్టార్టింగ్లోనే 10th హౌస్లోకి మనకి కుజుడు నీచబడి ఉంటున్నాడు. సో స్టార్టింగ్ ఒక 2-3 మంత్స్ కొంచెం ఈ రాజపూజ్యం విషయంలో వీరంతా ట్రై చేస్తున్న స్ట్రెస్ పడతారు. ఆఫ్టర్ దట్ బాగుంటుంది. కాకపోతే ఈ ప్రయత్నానికి భగవత్ అనుగ్రహం కలగాలి అంటే స్కందుని ఆరాధన, కుజగ్రహం దగ్గర దీపారాధన, కాస్త గోవులకి క్యారెట్స్ అవి తినిపిస్తుంటే రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది. అంటే వీళ్ళని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగడం అది జరుగుతుంది చెప్పాలంటే. ఓకే, వీరికి సార్ ముఖ్యంగా జాబ్ అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? వీరికి జాబ్ పరంగా ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఫస్ట్ 2-3 మంత్స్ అయితే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి మన కర్మకారకుని తీసుకుంటాం ఎప్పుడు జాబ్కి. సాధారణంగా తులారాశి వారికి ఎప్పుడైతే 6th హౌస్లో సాటర్న్ ఉన్నాడో ఇది జాబ్ గ్రోత్ని ఇస్తాడు. సాధారణంగా 6వ స్థానం అనేది జాబ్ అమ్మ, నిత్య జీవితం, రెగ్యులర్ లైఫ్ 6th హౌస్. సో మనం ఎంత ఎఫర్ట్ పెడతామో ఎఫర్ట్ తగ్గట్టుగా ఫలితం 6వ స్థానంలో శని ఉన్నప్పుడే జరుగుతుంది న్యాచురల్గా. సో ఇట్స్ గుడ్ చెప్పాలంటే. వీరికి ఫినాన్స్ మ్యాటర్ ఎలా ఉండబోతుంది సార్? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఫైనాన్షియల్గా చూసుకుంటే మొదటి 2-3 మంత్స్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. మరి తర్వాత లేదని కాదు, ఎందుకంటే మనకి శని గురువులు అండ్ రాహుకేతువులు, అదేవిధంగా సెకండ్ లార్డ్ తర్వాత వచ్చేటువంటి ప్రయాణం చూసుకుంటే తర్వాత బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 2-3 మంత్సే సెకండ్ లార్డ్ నీచి పొందుతున్నాడు, కానీ దాని తర్వాత ఎట్లాగో మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. సో ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ముఖ్యంగా సార్ రాహుకేతువులు కానివ్వండి, అలానే శని గురుడు, ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? రాహుకేతువులు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కేతు 12వ స్థానంలో ఉన్నాడు. సో జూన్ వరకు కూడా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ జూన్ లాభంలోకి ఎప్పుడైతే వెళ్తాడో మెడికల్ ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఇక రాహు విషయం కనుక చూసుకుంటే 6th హౌస్లో ఉండే రాహు పంచమంలోకి వస్తున్నాడు. సో పంచమ స్థానం రాజకీయ స్థానం. సో రాజకీయంగా గ్రోత్ ఇస్తాడు అక్కడ. సో నో నీడ్ టు వరీ. అండ్ అట్లాగే మీకు పంచమంలో రాహు ఉన్నప్పుడు కొంచెం సంతానం విషయంలో, సంతానం గురించి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటారు, IUI, IVF ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ పంచమరాహు ఇంకొక మేలేం చేస్తాడు వీళ్ళకంటే సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలించేలా చేస్తాడు ఇక్కడ. ఓకే, వీరికి మ్యారేజెస్ అలానే ఇప్పుడు సంతానం మాట్లాడుకున్నాం, ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయం చూసుకుంటే ఫస్ట్ 2-3 మంత్స్, ఎందుకంటే 2nd and 7th లార్డ్ కూడా కుజుడే అవుతాడు కాబట్టి ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిదని చెప్తాను నేనైతే. ఎందుకంటే నీచ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు 7th లార్డ్ నీచంలో ఉన్నప్పుడు అనవసరంగా గొడవలు చేసుకున్న పర్సన్ వాళ్ళ కొంత ఇబ్బంది పడడం ఉంటుంది. కాబట్టి అది స్త్రీ అయినా పురుషులైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే 5th హౌస్లోకి రాహు అండ్ 5th లార్డ్ ఇస్ ఇన్ 6th హౌస్. సో ఎప్పుడైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. అంటే 5th హౌస్ ఉబ్బరానికి స్థానంగా చెప్తారు రాహు ఉన్నప్పుడు. అది కొంచెం చూసుకుంటే మిగిలినంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, వీరికి ప్రాపర్టీస్ అమ్మే విషయంలో అలానే కొనుగోలు విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్? ప్రాపర్టీస్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి లోన్స్ లభిస్తాయండి. ఎందుకంటే 4th లార్డ్ ఈజ్ ఇన్ 6th, 4వ అధిపతి 6లో ఎప్పుడైతే ఉన్నాడో ఖచ్చితంగా లోన్స్ వస్తాయి వీళ్ళకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు కొనుగోలు చేస్తారు కూడా ఈ సంవత్సరం ప్రాపర్టీ సంబంధించిన విషయంలో. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ 4వ స్థానం ఎంత యాక్టివ్గా ఉందనే దాని మీద ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి డైరెక్షన్ ఎంచుకోవాలి. ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్, కాకపోతే మీకే డైరెక్షన్ పనికి వస్తుంది, చాలా ముఖ్యం అనమాట. అదేవిధంగా మీ పేరు మీద తీసుకుంటే బాగుంటుందా, లేదా మీ జీవిత భాగస్వామ, మీ పిల్లల పేర్ల మీద ఎవరికి బలం ఎక్కువగా ఉంది తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విషయంలో మిస్టేక్ చేసి ప్రాపర్టీ కొన్నాక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వీళ్ళ పేరు మీద బాగాలేదు, దాని జోలికి వెళ్ళారు, అది ఇబ్బందిని ఇస్తూ క్రియేట్ చేస్తూ ఉంటుంది. వీరు సరే ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? తీసుకునేటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా తులారాశి వారు కాళికాదేవి యొక్క ఆరాధన చేయడము,
చండీ పారాయణం చేయడము, ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. 10th హౌస్లో మార్స్ నీచ పొందుతున్నాడు కాబట్టి కాస్త వీళ్ళు మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః అండ్ పంచమ రాహు ఉన్నందుకు జయ గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం, లేదా దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయ నమః నామస్మరణ మంచిది వీరికి. సార్, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ దేశకాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏంటంటే మనకి ముందు సంవత్సరం ఏదైతే ఉందో క్రోధినామ సంవత్సరంలో జరిగినంత గొడవలు అయితే జరగవు. ఇది డ్యామ్ షూర్, పాయింట్ నెంబర్ 1. అంటే అప్పుడు చితికి మాటికి మనం ఎక్కడ చూసినా గందరగోళాలే జరిగాయి. చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కూడా అదే. లేదా 2 వ్యక్తులు కొట్టుకోవడం, లేదా 2 దేశాలు కొట్టుకోవడం, లేదా 2 కుటుంబాలు కొట్టుకోవడం. చూశారు కదా మీరు, ఎక్కడ చూసినా కుటుంబాలు, దేశాలు, మతాలు ఇవే జరిగాయి మొత్తం కూడా. విశ్వవసు నామ సంవత్సరం అంత బ్యాడ్గా ఉండదు. ఓకే, మరి ఇక్కడ ఏమిటి విశ్వవసునామ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కర్మకారకుడు వెళ్ళి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటంటే, ఇంకా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేవి ఏవైతే ఉంటాయో, ఇవన్నీ చాలా పెరుగుతాయి. అంటే ఎట్లా పెరుగుతాయి అంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయా కొత్తగా, ఆన్లైన్లో ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా అనేటువంటిది మనం కొత్తవి చూడబోతున్నాము. రెండవది, ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయని కూడా చూస్తాం మనం. అసలు ఈ ఫ్రాడ్ వింతగా ఉందే అన్నట్టుగా చూస్తారు. మరొకటి ఏంటంటే, కొన్ని దేశాలకి, ఎందుకంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి మార్చ్ సంథింగ్ 2వ తేదీ నుంచేమో మనకి శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. యాక్చువల్గా అది ఏప్రిల్ 13th వరకు ఉంటాడు శుక్రుడు వక్రగతి. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ అంటే ఇంకా విశ్వవసునామ ప్రారంభం నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాకముందు నుంచే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో శుక్రుడు వక్రగతి వల్ల, అంటే రాబోయే విషయం చెప్తున్నా, ఊహించని రీతిలో మార్పులు వస్తాయి షేర్ మార్కెట్లో. ఓకే, కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం ఇస్తుంది, కొన్ని దేశాలకు, అందరికీ కాదు, కొన్నిటికి. అంటే యాక్చువల్గా ఇట్లాంటి మాట మాట్లాడకూడదు, కాకపోతే మనకి ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్గానే చెప్పాలి. ఎందుకంటే మనం లాస్ట్ టైం తొక్కిసలాటల విషయంలో కూడా నేను చెప్పాను, ఇది ఒకటే కాదు, ఇంకా 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 తొక్కిసలాటలు ఉన్నాయని. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆ ట్రైన్ దగ్గర కానీ కుంభమేళాలో కానీ జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొన్ని నిర్ణయాలు, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని చేంజెస్ వల్ల కొన్ని కల్లోలాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కలహాలు లాంటివి. అట్లాగే పీఠాధిపతులు, గురుస్థానాల్లో ఉండేవాళ్ళు కొంచెం ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని రాహులు మీన రాశిలో కలుస్తున్నాయి. ఓకే, సో అందుకని ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా కొన్ని రాజకీయ సంబంధంగా, అంటే ఏదైనా ఒక పార్టీల్లో కావచ్చు, పెద్ద హోదాలో ఉండేటువంటి ఒక రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు వైదొలిగి ఇంకోళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, అదొకటి జరుగుతుంది. ఖచ్చితంగా మనకి చూడండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాలను విభజన జరుగుతుంది చూసారా, అట్లా విభజన కూడా జరుగుతుంది సింహరాశిలో కేతు వల్ల. ఇప్పుడు సరే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు మన వాళ్ళు విపరీతమైన గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటారా? ఉంటుంది, కాకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వేరే ఇంకొన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా మీద ఎగబడినట్టుగా, అంటే అమెరికాకి వెళ్ళి ఎట్లయితే సెటిల్ అయ్యారు జనాలు, కొత్త దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, అమెరికానే కాకుండా ఇంకొంచెం వేరే వేరే దేశాలకి. ఇంతసేపు అందరికీ ఇప్పటివరకు ఎలా ఉంది మైండ్లో, ఏమనంటే అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అమెరికా ఒకటే ఎక్కువగా వస్తుంది 90% ఆఫ్ పీపుల్కి. ఆస్ట్రేలియా ఉంటుంది, రకరకాల కెన్యా ఉంటుంది, కెనడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి, కానీ ఎక్కువ 90% ఆఫ్ పీపుల్కి అమెరికా అంటుంటారు చూసారా. అలా కాకుండా ఇంకా వేరే దేశాలకి మార్పులు చెందేటువంటివి కూడా చాలా పెరుగుతాయి, బికాజ్ ఆఫ్ ఈ జాబ్ సంబంధించిన విషయాల వల్ల. మెయిన్గా అమెరికా కంటే కూడా వేరే దేశాలకి ప్రాచుర్యం పెరగడము ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈ శని రాహువుల కలయిక వల్ల అమెరికా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతాది అని చూపిస్తుంది ఇక్కడ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.